గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున గారు, అలాగే వీళ్ళందరికీ కూడా మనం ఎంతో కూడా రుణపడి ఉంటున్నాము. మన యొక్క రాష్ట్రంలో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి యొక్క, అలాగే సీతక్క గారు, కొండా సురేఖ గారు, మరి భట్టు విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి ఎంతో కృషి చేశారు కాబట్టే ఈ దినాన తిరిగి మన రాష్ట్రంలో తిరిగి మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో మనందరం కూడా కనెక్ట్ అయ్యి పనిచేయడానికి దేవుడు మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని మరొకసారి ఇచ్చాడు. అలాగే నాకు కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ యొక్క ఎన్ఆర్ఈ సెల్ అంటే మరి ప్రవాస భారతీయులముగా మరి కువైట్లో 30 years నుంచి 30 సంవత్సరాల నుంచి మరి అక్కడ ఉంటున్నాము, నివాసిస్తూ ఉంటున్నాము. మరి మన భారతీయులు మరి ముఖ్యంగా మన యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతోమంది ఉంటున్నారు. వారి యొక్క సమస్యలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడ చాలామందికి కూడా రెసిడెన్స్ లేదు, అక్కడ అకామా అంటారు అరబిక్లో, చాలా కష్టాలు పడుతున్నారు. అలాగే వాళ్ళకి మెడికల్ కూడా సరైనటువంటి మెడికల్ అందటం లేదు. సో మేము అక్కడ చాలా వర్క్ చేస్తూ ఉంటాము, చాలామందికి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఎందుకంటే మేము సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాము కనుక మాకు అక్కడ ఉన్నటువంటి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా మాతో కనెక్ట్ అయ్యి వారి యొక్క సమస్యలను మాతో పంచుకుంటూ ఉంటారనమాట. సో ఈ విధంగా పంచుకుంటున్నందువల్ల మేము కూడా వాళ్ళకి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాము. అలాగే మేము మీకు అండగా ఉన్నాము అనేటువంటి భరోసా ఇచ్చి చాలా వరకు మేము అక్కడ సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. యాక్సిడెంట్ కేసెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. వారికి కూడా మన గవర్నమెంట్, మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక 5 lakhs చొప్పున ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది కేవలము మనము ప్రామిసెస్, వాగ్దానాలు చేయడమే కాకుండా ఆ యొక్క వాగ్దానాలని మనం ఏం చేయాలంటే ఇంప్లిమెంట్ చేసినట్లయితే తప్పకుండా మన రాష్ట్రంలోనే కాకుండా మరి యావత్ భారతదేశంలో కూడా మనం తప్పకుండా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వాన్ని మనము త్వరలో చూడబోతున్నాము. అలాగే ప్రధానమంత్రి రాహుల్ మనందరం కూడా కృషి చేసి కష్టపడినట్లయితే ప్రధానమంత్రిగా మనం రాహుల్ గాంధీ గారిని త్వరలో చూడగలుగుతాము. జై కాంగ్రెస్. Okay. Thank you so much.